హలో అండి. హాయ్, దిస్ డాక్టర్ శ్రవణ్, ఎంబీబీఎస్ జనరల్ మెడిసిన్, ప్రస్తుతానికి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, మెడిస్టర్ హాస్పిటల్, పటాన్చర్ బ్రాంచ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఇన్ఫాక్ట్ అండ్ ఇంకోటి హిమరేజిక్ స్ట్రోక్. సో ఇన్ఫాక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆ రక్తనాళాలలో చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అవ్వడం. అండ్ హిమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే మన రక్తనాళాలని చితకడం వల్ల బ్రెయిన్లో మొత్తం బ్లడ్ చేరుకోపోవడం. దీన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో మనము ఇది ఎట్లా గుర్తించాలి స్ట్రోక్ వచ్చింది అని అంటే మనకి మెయిన్గా సిమ్టమ్స్ ఉండేటి ఏంటంటే ఒక సైడ్ వీక్నెస్, అంటే చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు, లేకపోతే రెండు చేతులు కానీ వీక్నెస్ ఉంటుంది మెయిన్గా. దాంతోపాటు నా పెదవు ఒక సైడ్ వెళ్ళిపోవడం కానీ, లేకపోతే కొంతమందికి హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటుంది. ఓకేనా, కొంతమంది సడన్గా స్పృహ కూడా కోల్పోతారనమాట. సో ఇవన్నీ బ్రెయిన్ సడన్గా స్పృహ కోల్పోవడం, సడన్గా వాంతులు అవ్వడం, సడన్గా హెడేక్ అవ్వడం, ఇవన్నీ సడన్ అనమాట. ఈ లక్షణాలు ఉంది అంటే మనం బ్రెయిన్ స్ట్రోక్గా గుర్తించవచ్చు. మెయిన్ రీజన్స్ ఏముంటాయి అంటే బ్రెయిన్ స్ట్రోక్కి రీజన్స్ యంగ్ వాళ్ళ ఎట్లా ఉంటుంది అంటే మెయిన్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ జంక్ ఫుడ్ తినడము, లేకపోతే మన అలవాట్లు అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే ఇతర కొకైన్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల యంగ్ స్ట్రోక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ యంగ్ స్ట్రోక్లో మెయిన్గా చూసుకుంటే మనం మెయిన్గా ఆడవాళ్ళలో ఓసీ పిల్స్ తీసుకునే వాళ్ళు, సో ఓసీ పిల్స్ తీసుకునే వాళ్ళు కూడా బ్రెయిన్ స్ట్రోక్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా మనం ప్రెగ్నెన్సీలో కూడా ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో కానీ మనం డెలివరీ అయినాక కానీ సో ఏమవుతుందంటే రక్తం అనేది బాగా చిక్కబడిపోతుంది, అంటే కొంచెం అంటే పల్చగా కాకుండా చిక్కబడిపోతుంది. సో ఆ కండిషన్స్లో కూడా మనకి లేడీస్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే రక్తనాళంలో క్లాట్స్ ఫామ్ అవ్వడం. సో ఇది మెయిన్గా యంగ్ స్ట్రోక్ కారణం. ఓల్డ్ ఏజ్ విషయంకి వస్తే అంటే వాళ్ళ ఏజ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రక్తనాళాల్లో మొత్తం ఇట్లా కొవ్వు పేరుకపోతుంది మొత్తం. అండ్ ఆ రక్తనాళాలు బాగా గట్టిగా అయిపోవడం. సో అండ్ దానికి తోడుగా వాళ్ళకి బీపీ ఉండడం, లేదంటే షుగర్ ఉండడం, లేదు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండకపోవడం. సో ఇవి కూడా ఒక కారణాలు ఉంటుంది అన్నమాట ఓల్డ్ ఏజ్ స్ట్రోక్స్లో. సో మనకి మెయిన్గా సిమ్టమ్స్ అనేది ఇంతకుముందు చెప్పినట్టే ఉంటుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కూడా. సో మనము మెయిన్గా చేయాల్సింది ఏంటంటే విండో పీరియడ్ అని ఉంటుంది దీంట్లో స్ట్రోక్స్లో. విండో పీరియడ్ ఏంటిది అంటే మనకి 3 to 4 hours ఉంటుంది అనమాట. సో అంత లోపలే మనము ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే సో మెయిన్గా అంటే రక్తనాళంలో క్లాట్ ఫామ్ అయితే మాత్రం సో మనకి తొందరగా మనకి థ్రాంబోలైజ్ చేస్తే ఆ తొందరగా రివర్స్ అయిపోయి మన పవర్ కానీ అన్నీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ దాని తర్వాత వెళ్తే సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎట్లా ఉంటుందంటే అంటే ఒకటి చాలా ఎక్కువ బ్రెయిన్ డ్యామేజ్ అయింది అనుకోండి. సో కొన్ని ఎక్కువ బ్రెయిన్ డ్యామేజ్ అయితే సర్జరీస్ కూడా అవసరం పడుతుంది అనమాట. సో చిన్నవి ఉంటే మందుల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, అండ్ తర్వాత కొంచెం బెటర్ అయ్యాక ఫిజియోథెరపీ, మళ్ళీ ఏమైనా స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, సో ఇలా చేసుకోవాలి. సో రాకుండా మనం బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా చూసుకోవాలి అంటే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే మనం లావు తగ్గాలి. దాంతోపాటు సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇతర అలవాట్లు ఏమైనా ఉంటే మానుకోవాలి. దాంతోపాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవి మెయిన్ కారణాలు అన్నమాట యంగ్ స్ట్రోక్లో. ఈ రకంగా మనం బ్రెయిన్ స్ట్రోక్ని రాకుండా కాపాడగలుగుతాము. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో పెట్టండి, లేదంటే హాస్పిటల్కి వచ్చి నన్ను కలవండి. సో థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.